హలో అండి, ఈరోజు నేను మామిడికాయతో తొక్కు చేస్తున్నాను. ఊరగాయ మాదిరిగా చేస్తున్నాను. చూడండి, ఎంత బాగా కోసుకోవాలి. ఇలా కోసుకొని రోట్లో దంచల్లా దీనికి. తర్వాత చూపిస్తాను, చూడండి. ఇలా కోసుకోవాలండి. ఇలా బాగా నీట్గా కడిగేసి ఇలా ఉప్పులు కోసుకొని దీనికి రోట్లో వేసి దంచుకుందాము. దంచిన తర్వాత మళ్ళీ ఊరగాయ మసాలా ఉంటుంది కదా, అది పెడదాం. తొందరగా తినచ్చు. ఇట్లా ఉంటే ఒప్పులు వేస్తే చాలా రోజులు పడుతుంది తినేదానికి. ఇలా మనము రోట్లో వేసుకొని దంచుకొని ఊరగాయ మసాలా వేసి చేసుకుంటే తర్వాత బాగుంటుంది తినేదానికి కూడా. సరేనండి, ఇంకా చూడండి, రోట్లో వేసి దంచి చేస్తాను. ఇలా దంచుకోవాలండి. బాగా దంచుకోవాలండి. దీనికి మిక్సీలో కూడా వేయచ్చు. మిక్సీలో వేస్తే చాలా మెత్తగా అయిపోతుంది, బాగుండదు. ఇలా దంచుకుంటే బాగుంటుంది. ఇలా అంతా దంచుకోవాలండి. బాగా నీట్గా దంచేసాను చూడండి. ఉప్పులన్నీ కోసుకొని ఇలా దంచల్లా, మెత్తగా లేకుండా కొంచెం గరగ్గా అయిపోయింది. తీసేస్తాను. ఇంకా చెయ్యి ఎక్కువ పెట్టద్దండి. చెయ్యి పెడితే కొద్దిగా చెడిపోతుంది, ఒక రకంగా వాసన వస్తుంది కదండి. అందుకని మనం ఏం చేయాలంటే గరిటతోనే తీసుకోవాలా. అంతా తీసుకొని గిన్నెలో పెట్టుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోనే వెల్లుల్లి వేసి కొద్దిగా ఇది కూడా బరగ్గా కొట్టుకుందాం. కొద్దిగా ఇలా వెల్లుల్లి వేసి ఇట్లా దంచేసి తీసుకుందాం. అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టుకుందామండి. ఇంకా ఏం చేస్తాం, దీంట్లో ఉప్పు వేస్తాం, కల్లుప్పు. దీనికి అయినట్టు కల్లుప్పు వేసి దీంట్లో దంచుదాం. కొద్దిగా దంచి దీంట్లో కొద్దిగా ఇది తొక్కేసి, ఈ మామిడికాయ తొక్కు ఉంది కదా, అది వేసి కొద్దిగా కలిపేద్దాం. ఇట్లా కలిపి దాంట్లో వేసుకుందామండి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ తొక్కు వేసుకొని కలిపేసి దంచుకుందాము. ఇంకా మిగిలింది ఉంది కదా, ఇది కూడా వేసుకొని ఇది కూడా వేసి ఉప్పు వేసానండి. ఇంకా ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి. వెల్లుల్లి కూడా దంచినాను కదండి, అది పక్కన తీసుకునేసినాను. ఈ తర్వాత ఇది తొక్కేసి మామిడికాయ తొక్కు ఇంకా ఇది తీసేద్దామండి. బాగా అయిపోయింది. ఉప్పు కూడా వేసేసాను. ఇంకా తిరగబాత పెడదాం దీనికి. ఈ స్పూన్తో 3 స్పూన్లు మెంతులు వేస్తాము. ఆవాలు 1 2 3
దోరగా వేయించుకుందాం. ఇది వేయించుకొని పొడి కొట్టుకుందాం. చూడండి, కరివేపాకు కొద్దిగా వేసుకునేటట్టుగా వేసుకోండి, లేకుంటే తీసేయాలండి. వద్దనుకుంటే ఏం లేదండి. వట్టి మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి, ఇది మామిడికాయ బరగ్గా కొట్టు మనము దంచుకున్నాం కదండి, అది పేస్టు. ఇది ఆవాలు, మెంతులు పౌడరు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇది వట్టి ఇది ఏమంటారు పౌడర్, వట్టి మిరపకాయల పౌడర్, కారం పొడి, కొద్దిగా వింగవ, నూనె. మనకు నూనె ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నువ్వులు వేసుకోవచ్చు, ఆవాల నూనె వేసుకోవచ్చు, శనగ నూనె వేసుకోవచ్చు. మన ఇంట్లో ఏది నూనె ఉంటే అది వేసుకోవచ్చండి. దీనికి 1/4 kg కరెక్ట్గా పెడుతుందండి. నేను వేస్తాను ఇప్పుడు. చూడండి, తిరగబాత గింజలు, మీ ఆవాలు ఇవంతా ఉన్నాయండి. ఇవంతా నేను తిరగబాత వేస్తాను ఇప్పుడు. చూడండి, నూనె 1/4 కిలో నువ్వుల నూనె వేసుకోవచ్చు, ఆవాల నూనె వేసుకోవచ్చు, బాగుంటుందండి. కాల్ కేజీలో ఇంకా 2-3 స్పూన్లు మిగిలిచ్చానండి. 1/4 kg పడుతుంది. మళ్ళీ చూసుకొని మళ్ళీ కాగబెట్టి వేద్దాం. తక్కువైతే ఇది సరిపోతే అంతే. కాగినాక మళ్ళీ తిరగబాత గింజలు అవంతా వేస్తాను. కాగిపోయినాయండి బాగా. నూనె కాగినాక మామిడికాయ తొక్కు మనం కొట్టి పెట్టాం కదా, దంచుకొని పెట్టాం కదా, అది వేస్తాం. కొద్దిగా చల్లారినాక వేద్దాం ఇదంతా. కొద్దిగా పసుపు, మిరప్పొడి, ఇది మనము మెంతులు, ఆవాలు పొడి కొట్టుకుంటూ పెట్టినాం కదండి. కొద్దిగా చల్లగా అయిపోతే మళ్ళీ కలుపుదాం. ఇది కొద్దిగా చల్లగా కానిచ్చి మళ్ళీ కలుపుదామండి. ఇప్పుడు చల్లగా అయిపోయింది. మనం వేసాం కదండి తిరగబాత, చల్లగా అయిపోయింది. దీంట్లో ఏమేమి అంత బాగా చల్లగా అయిపోవాలండి. బాగా 1 స్పూను, టేబుల్ స్పూను మనం చూసి వేసుకుందాం. కారం కావాలంటే ఇప్పుడు వేస్తే బాగుండదు, ఎక్కువ కారం వస్తే కూడా. నేను ఉప్పు వేసి అప్పుడే దంచేసానండి. కొద్దిగా ఉప్పు, ఇది పసుపు పౌడరు, ఏమిది మిరప్పొడి వేసాను. మనం ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదండి, ఇది ఏమంటారు మెంతులు, ఆవాల పొడి, ఇది ఇదంతా బాగా నూనెలో కలుపుకుందామండి. ఇట్లా చల్లగా అయిపోవాలండి ఇది, లేకుంటే చేదు వస్తుంది. ఎక్కువ ఇది ఉంటాయి. ఇప్పుడు మనము తొక్కు వేసుకుందాం దీంట్లోకి. ఉప్పు వేసి దంచి పెట్టాం కదండి, అది నూనె బాగా కాగల్లా, చల్లగా కావాలా, తర్వాత వేయాల. ఇది ఇదంతా బాగా కలుపుతాను. ఒక స్పూన్ వేసాను కదండి నేను మిరప్పొడి. చాలదండి అది, మళ్ళీ ఇంకోటి వేస్తున్నాను దీంట్లో. సరిపోతుంది. కొద్దిగా పసుపు, అంటే 1 స్పూను పసుపు, కొద్దిగా తక్కువ 1 స్పూను. 2 స్పూన్లు వచ్చి మిరప్పొడి,
మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, నూనె ఇదంతా కలిపి వేయాలండి. ఇది కలుపుతానండి ఇంకా నేను. సరే వస్తుంది, బాగుంటుందండి, చేసుకోండి. ఇది జాడీలో పెట్టుకుంటే బాగా వస్తుంది. ఇంతకుముందు నేను ఇలాగే చట్నీ వేసాను. అది వచ్చి మనము బాగా తురిపి వేసుకున్నాను. తురుముతారు కదా, అట్లా తురిమి వేసాను. ఇది నేను రోట్లో దంచి ఇది ఒకటి వేసాను చట్నీ. అది ఒక చట్నీ, ఇది ఒక చట్నీ. నా వీడియోలో ఉంటుంది చూడండి. అది తురిమి వేసాను. ఇది వచ్చి దంచేసాను, రోట్లో దంచేసాను. ఇది తొక్కు మాదిరిగా బాగుంటుందండి. మనకు ఏ ఆయిల్ ఉంటే అది వేసుకోండి. ఆవాలది కూడా వేయచ్చు, ఫార్చ్యూన్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆవాలది వేసానండి. బాగా మంచిది కదండి ఊరగాయకి. నువ్వుల నూనె కూడా మంచిది. దానికి నువ్వుల నూనె వేసాను, తురిమి వేసాను కదా, దానికి నువ్వులు వేసాను. దీనికి వచ్చి ఆవ నూనె వేసాను. ఆవాల నూనె అంటారు కదా, అది వేసాను. 2 స్పూన్లు కారం, దీంతో 1 స్పూను పసుపు, ఉప్పు ముందే వేసి దంచి పెట్టాను. చూడండి, ఇది బాగుంటుంది. చూడండి, కలిపితే ఇలా అయిపోయింది. నూనె కొద్దిగా తక్కువ వచ్చింది. మళ్ళీ కాగబెట్టి కొద్దిగా ఆవాలేసి నూనెలో కాగబెట్టి వేస్తాను. తక్కువ అయింది కొద్దిగా నూనె. దీంట్లో నూనె వేయాల. వేసుకుంటే వేసుకోవచ్చు మనము, లేకుంటే ఇట్లే తినేయచ్చు. కొద్దిగా నూనె తక్కువ వచ్చింది కదండి, అందుకని మళ్ళీ కాగబెట్టి వేసాను. ఇంకా కరెక్ట్గా ఉంది. మనకి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. పిల్లోళ్ళు ఉన్నారు కదా, కొంచెం తక్కువే వేసాను నేను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కారం దీంట్లో. ఇది ఊరగాయ మాదిరినే ఉంటుందండి కొద్దిగా. ఇది తొక్కు బరగ్గా బాగా లావులావుగా దంచుకొని మామిడికాయకి పసుపు, మిరప్పొడి, ఆవాలు, మెంతులు, నూనె, మనకి ఏ నూనె ఉంటే అందుబాటులో ఆ నూనె, కరివేపాకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకుంటే వట్టి మిరపకాయలు, వెల్లుల్లి సేమ్ కొద్దిగా చల్లారినాక కలుపుకోవాలండి. అంతా పొడి ఇది అదంతా బాగుంటుంది. ఇప్పుడు కరెక్ట్ కొద్దిగా ఉప్పు కూడా దంచుకున్నాను, మీకు చూపించాను కదండి. అంత ఫస్ట్ నుంచి చూస్తే మీరు వీడియో బాగా అర్థమవుతుంది. సరేనండి, రెడీ అయిపోయింది. చూడండి, ఇంకా రాను ఇంకా రేపటికి ఇంకా పైకి వచ్చేస్తుంది అంతా. నూనె ఎంత బాగా ఇప్పటికే వస్తుంది చూడండి. ఒక షీషాలో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఒప్పులు కోసి పెడితే చాలా రోజులు పడుతుంది మనం తినాలంటే. ఇదైతే రేపే తినచ్చు, పొద్దున్నే తినచ్చు, సాయంకాలం తినచ్చు, రేపు సాయంకాలమైనా తినచ్చు. బాగుంటుంది, చేసుకోండి. మామిడికాయ చట్నీ అనొచ్చు దీనికి. ఊరగాయ మసాలా వేసానండి దీంట్లో. బాగుంటుంది, చేసుకోండి. బాగుంటుంది. మనకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి. నూనె ఇదంతా ఇంకా వస్తుంది. నూనె 1/4 కేజీ పట్టిందండి. 1/4 కేజీ నూనె బాగా పట్టింది. బాగా కాగబెట్టాలండి నూనె. కాగబెట్టి ఇవి మనం తిరగబాత వేసినాక కొద్దిగా చల్లారినాక మళ్ళీ ఇది దంచి పెట్టుకున్నాం కదండి, అది కలుపుకోవాలి. ఇవి మిరప్పొడి, మెంతిపొడి, ఇదంతా పసుపు ఇదంతా చల్లారినాక కలుపుకోవాలి. మనం ఎట్లా ఒప్పుల్లో కలుపుకుంటాం కదండి, అట్లా నూనెలో వేసి నేను కలిపెట్టేసానండి. అలా బాగుంటుంది, చేసుకోండి. చూడండి, నూనె బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు
బాగా చల్లారిపోయింది, బాగుంది. ఇప్పుడు కలిపేసినాను బాగా. ఇప్పుడు మనం జాడీలో, షీషాలో మనకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మనం షీషాలు వేసుకుందాము. జాడీలో వేసుకుంటే బాగుంటుందండి. జాడీ ఇట్లా గాజు షీషాలో వేసుకొని పెట్టుకోండి. వేసి ఏ అవ్వ దగ్గర ఒక షీషా అయ్యి ఇక్కడ ఇంత మిగిలింది చూడండి. ఫోటో ఆయా